నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఫైనలీ నేను ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ దగ్గరికి వచ్చేసిన. నా లాస్ట్ విజిట్ వచ్చేసి 16th August 2024 ఉండే. ఈ రోజు డేట్ వచ్చేసి 27th August 2024. సో 11 days అయింది ఇక్కడికి వచ్చి. గత 11 రోజులలో చాలా అప్డేట్స్ నేనైతే మిస్ అయినా. యాక్సిడెంట్ వల్ల అయితే నేను రాలేకపోయినాను. మిగతా షూట్స్ కూడా నేను మా బావని, మా అక్క వాళ్ళ కొడుకుని, అట్లనే మా వదిన వాళ్ళ కొడుకుని అయితే తీసుకెళ్ళాను అనమాట. సో ఖైరతాబాద్ కూడా రెగ్యులర్గా రావడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఫైనల్గా లుక్ అయితే మారిపోయింది. మన ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయినాడు. స్వామివారికి అయితే వైట్ కలర్ పెయింట్ కూడా వేసేసారు అనమాట. అట్లనే ఏదైతే మనకు గోల్డ్ వర్క్ ఉంటుందో ఆభరణాల వర్క్, సో గోల్డ్ పెయింట్ వేసే ముందు అయితే మనకైతే ఎల్లో కలర్ పెయింట్ అయితే వేసుకోరు. సో స్వామివారికి రైట్ సైడ్ మండపం, లెఫ్ట్ సైడ్ మండపం అయితే కలరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఒక్కసారి అయితే మీకు జూమ్ చేసి చూపిస్తా, రైట్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. సో స్వామివారికి వైట్ కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే చేశారు మన భీమేష్ అన్న అండ్ టీమ్. అట్లనే ఆభరణాల పైన కూడా మనకైతే ఎల్లో కలర్ అయితే వచ్చేసింది. ఒక్కసారి పైనకి జూమ్ చేద్దాం. పైనకి జూమ్ చేసుకుంటే ఏవైతే మనకు 7 పడగల పాము ఉందో శేషనాగు, సో దానికి సంబంధించిన కలర్ వర్క్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఒక్కసారి దగ్గరికి వెళ్దాం. దగ్గరికి వెళ్ళి ఇంకా మీకైతే అప్డేట్స్ ఇస్తాను. అన్న నమస్తే, బాగున్నావే? యా. సో ఫ్రెండ్స్, చాలామంది భక్తులు అయితే వస్తారనమాట. అండ్ ఫెస్టివల్కి అయితే కేవలం 11 days ఉంది. 7th రోజు మనకి ఫెస్టివల్ ఉందన్నమాట, మన వినాయక చతుర్థి. ఈ రోజు నుంచి ఓన్లీ 11 days. అండ్ చాలామంది భక్తులు అయితే వస్తారు, చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ నుంచి శోభయాత్ర వెళ్తామంటే ఇక్కడ నుంచి స్ట్రేట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే, సో శోభయాత్ర కంటే ముందే మనకు పండుగ స్టార్ట్ కాకముందే చెట్లు కూడా కట్ చేసేసుకోవచ్చు, చూసుకోవచ్చు. ఈసారి ది టాలెస్ట్ వినాయకుడు అనమాట, 70 feet హైట్. అండ్ దగ్గర నుంచి అయితే వ్యూ చూసుకుందాం మనం. అండ్ ప్రస్తుతానికి టైం అయితే ఇప్పుడు ఈవినింగ్ 6:25 అవుతున్నది. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. నేనైతే చాలా మిస్ అయినా మన ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ని. సో ఇప్పుడైతే మనం దగ్గరికి వెళ్తున్నాం. హాయ్ హాయ్ హాయ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు డొనేషన్ కౌంటర్. సో 70 అడుగుల మహాగణపతి, శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ పోస్టర్. సో ఒక్కసారి అయితే చూసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, జై శ్రీ గణేష్. నమస్తే, బాగున్నారా అన్న? జై. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే భక్తులకు ఇబ్బంది కావద్దనేసి ఒక మంచి షెల్టర్ కూడా ఇస్తారు అనమాట. క్యూ లైన్ ఇది. అన్న నమస్తే. అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి శ్రీనివాస కళ్యాణం. సో ఇక్కడ వచ్చేసి మనకు లక్ష్మీదేవి అండ్ మన విష్ణుమూర్తి, మధ్యలో అయితే సముద్రుడు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వన్స్ అగైన్ చూసుకోవచ్చు పెయింటింగ్ కూడా వేసారు. సరస్వతీదేవి, అట్లనే మనకైతే పార్వతీదేవి అనమాట. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకు శివుడు, నారదుడు, అట్లనే బ్రహ్మదేవుడు. అండ్ వెనకాలైతే మంచి కాన్సెప్ట్ ఇచ్చారు అనమాట, కంప్లీట్గా పెయింటింగ్ వేసి పెట్టారు. అండ్ కొంచెం ముందుకు వెళ్దాం. భయ నమస్తే, బాగున్నా బాయ్. సో అక్క కూడా అక్క నమస్తే. అక్క నమస్తే. సో హాయ్. సో అన్న వాళ్ళ పాప హాయ్ చెప్పు. హాయ్ నమస్తే. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుందాం మన బాలరాముడు. నేను ఇదంతా మేకింగ్ మిస్ అయిపోయినాను ఫ్రెండ్స్ గత 11 daysలో. సో ఎట్లయితే మనకు అయోధ్యలో మన బాలరాముడు ఉంటాడో ఎగ్జాక్ట్లీ అదే ఇక్కడ అవుట్పుట్ అయితే వచ్చిందనమాట. సో ఇది మొత్తం చేసి మన జోగారావు సార్ అండ్ టీం అనమాట. అండ్ ఇక్కడ కలరింగ్ వర్క్ నిన్న స్టార్ట్ అయింది 26th August రోజు. అండ్ ఇక్కడ మనకు అమ్మవారి చేలో ఏదైతే హారం ఉందో పూల హారం కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది, వైబ్రెంట్ కలర్స్ వాడారు. కొంచెం ముందుకు వెళ్దాం. ఇప్పుడు స్వామివారికి ఏదైతే గోల్డ్ కలర్ వేస్తారో గోల్డ్ కలర్ కంటే ముందు అయితే ఇక్కడ ఎల్లో కలర్ వేసుకొని చూసుకోవచ్చు. సో డార్క్ ఎల్లో కలర్ పైన కూడా చూసుకోవచ్చు. పట్టి అంటే మొత్తం బార్డర్ అనమాట పంచకి, అట్లనే కింద ఇక్కడ కాళ్ళకు కూడా. సో మన మూషక్ మహారాజ్ ఇస్తారు, చాలా చిన్నగా ఉండి అనమాట. అండ్ ఈ వర్క్ ఈ రోజే స్టార్ట్ అయింది. స్వామివారి గద కూడా చూసుకోవచ్చు, అక్కడ చాలా పెద్దగా ఉన్నది. ఇక్కడ వచ్చేసి రాహు కేతు. సో రాహు కేతుకి సంబంధించిన బార్డర్ వర్క్ కూడా ఈ రోజే స్టార్ట్ అయింది. అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్ మండపంలో మనకైతే శంకరుడు ఇంకా పార్వతీదేవి. సో ఇక్కడ కూడా నిన్ననే వర్క్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ కూడా పెయింటింగ్ సెషన్ చూసుకోవచ్చు. అండ్ ఓన్లీ ఇక్కడైతే అవుట్లైన్ వచ్చింది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకు నారదుడు ఉన్నాడు, బ్రహ్మదేవుడు ఉన్నాడు. సో ఫెస్టివల్కి కేవలం 10 days ఉంది, ఈ రోజు కూడా వదిలేస్తే. అండ్ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా అయితే జరిగినాయి అనమాట, చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ మా రా ఎడిట్స్, అప్ టు డేట్స్ యాక్టివిటీస్. తమ్ముడు నీ ఛానల్ పేరు? సో నైస్. అండ్ ఒక్కసారి దూరం వెళ్ళి ఇంకా వ్యూ అయితే చూద్దాం. ఇది వచ్చేసి మనకు డొనేషన్ కౌంటర్ అనమాట. స్కాన్ కూడా చేయొచ్చు, మీరు ఆన్లైన్ కూడా డొనేట్ చేయొచ్చు, ఆఫ్లైన్ కూడా డొనేట్ చేయొచ్చు. అండ్ తమ్ముంది కూడా ఒక ఛానల్ ఉంది. నీ ఛానల్ పేరు? SR క్రియేషన్స్. నైస్. ఒక్కసారి మీకు లాంగ్ వ్యూ మళ్ళీ చూపిస్తాను. లాంగ్ వ్యూ చూపించి ఇంకా ఈ వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తా. అండ్ యాజ్ యూజువల్ అన్న దగ్గర అయితే చాలా బాగుంటుంది టిఫిన్స్, స్పెషల్ ఫర్ చట్నీ. అండ్ ఇది లాంగ్ వ్యూ అనమాట. అండ్ రక్షాబంధన్ రోజైతే స్వామివారికి రాఖీ కూడా కట్టిన ఉంటే చూసుకోవచ్చు, పెద్ద రాఖీ ఉంది అక్కడ.
ఫ్రెండ్స్ ప్రతి వీడియోలో నేను 5 ఫీట్ 4 ఫీట్ అగరబత్తి కావాలంటే నరేందర్ భాయ్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు అని చెప్తాను కదా. సో ఇక్కడ చూడొచ్చు ఫైనలీ మన నరేందర్ భాయ్ అయితే తీసుకొచ్చిండు. సో నరేందర్ భాయ్ మన దగ్గర ఏ హైట్ నుంచి ఏ హైట్లో మన దగ్గర అగరబత్తీలు ఉన్నాయి? కరెంట్లీ 5 ఫీట్ అండ్ 4 ఫీట్ ఉన్నాయి అన్న. ఓకే. సో దీంట్లో కూడా 4 ఫ్రాగ్రెన్సెస్ వస్తాయి. 4 ఫ్రాగ్రెన్సెస్. ఓకే. రోజ్, చందన్, మోగ్రా అండ్ లావెండర్. రోజ్, చందన్, మోగ్రా అండ్ లావెండర్. ఓకే. సో ఇది ఎట్లా కొనొచ్చు మనము? మనకు ఆన్లైన్లో మనకు కాల్ చేసేస్తే ఓకే వాళ్ళ లొకేషన్ ఎక్కడ ఉన్నా మనం పంపించేస్తాం. మీరు పంపించేస్తారు. ఓకే. సో ఇప్పుడు స్టాక్ ఎట్లా మరి ఉన్నదా? స్టాక్ అవైలబుల్ ఉందన్న. అవైలబుల్ ఉన్నది. ఓకే. సో ఎంతసేపు ఇది కాలుతుంది? ఇది 18 అవర్స్ వస్తుంది అన్న. 18 అవర్స్. సో యాక్చువల్గా ఏంటంటే ఫ్రెండ్స్ మనం సాయంత్రం పూజ చేస్తాం. సో సాయంత్రం పూజ టైంలో ఈ అగరబత్తి మనం కాలుస్తే 18 గంటలు వస్తుంది. నెక్స్ట్ డే పూజ వరకు వస్తుంది. బ్యూటిఫుల్. ఓకే. సో మన బఫాలో వర్స్కి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదే ఇలా వాడండి. ఇది మీకు కూడా ఏంటంటే నిత్య ధూపం లాగా ఉంటుంది. యా. అండ్ ఇది ఎకో ఫ్రెండ్లీ. ఒక్కసారి అక్కడ పెట్టండి చూద్దాం సైజ్ ఒకసారి. సో చూడొచ్చు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అగర్బత్తి సప్లైడ్ బై నరేందర్ భాయ్. సో మనం అందరం భయ్యాకి సపోర్ట్ చేద్దాం. అండ్ మీకు అగర్బత్తి కావాలంటే భయ్యాకి మీరు డైరెక్ట్ కాల్ చేయొచ్చు. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీ పెడతా, పోస్ట్ పెడతాను. అట్లనే యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా ఒక పోస్ట్ అయితే పెడతా. సో ఇది ఫ్రెండ్స్ మన ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ గారి నుంచి అప్డేట్. మళ్ళీ నేను వస్తాను మేబీ ఆఫ్టర్ 2 or 3 days. అప్పుడు ఇంకా అప్డేట్స్ అయితే ఇస్తాను అనమాట. సో పైన మొత్తం పైన కూడా చూసుకున్నట్టయితే డిస్ట్ బొమ్మ కూడా కట్టేసి చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇంకొక అప్డేట్ వచ్చేసి ఏదైతే మెయిన్ బిల్డింగ్ ఉందో దీన్ని శంకరయ్య కాంప్లెక్స్ అంటారు అనమాట. సో బిల్డింగ్కి కూడా పెయింటింగ్ ఈరోజే స్టార్ట్ చేశారు. ఒక్కసారి జూమ్ చేస్తారు చూడండి ఇక్కడ. సో బ్యూటిఫుల్ వాటర్ కలర్స్ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్.